అంటే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి పొంగనూరులో వాళ్ళ ఎంపీపీ మా పెద్ద ఆయన వస్తున్నాడు ఒక్కొక్కరు అంత చూస్తామని చెప్పి తొడలు కొడితే దానికి సంబంధించిన రియాక్షన్. ఇప్పుడు అధికారం పోయామనేటువంటి ఆలోచనలో ఇంకా ఉన్నట్లేరు. ఇక వీళ్ళు దెయ్యాలు వేదాలు వెలిస్తే ఎంత కామెడీగా ఉంటుందో నారాయణమూర్తి గారు చెప్తుంటే అంత కామెడీగా ఉంది. ఇప్పుడు ఏదో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట, ప్రజలపై దాడి అంట. ఎక్కడ రక్తపాతం జరిగిందో మాకు ఇంతమంది కనపడదు. ఎక్కడా రక్తపాతం జరిగింది లేదు. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే కేవలం 2-3 నియోజకవర్గాల్లో అక్కడక్కడ కోడిగుడ్లు వేశారు. అంతకుమించి పెద్ద నిరసనలు తెలియజేసినట్టయితే ఎక్కడ ఏం కనపడలా. దాడులు గీడులు ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు భాష మార్చుకోవాలి. దాడులు అంటే నడి రోడ్డు మీద మనిషిని కొనుక్కోబెట్టి పీకలు కోస్తారు చూడండి, అవి దాడులు. మీ ప్రభుత్వంలో చేశారు చూడండి, అవి దాడులు. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పర్యటించి ఏం పర్యటిస్తారు, ఎక్కడ పర్యటిస్తారు, ఎందుకు పర్యటిస్తారు అంటే ఓం ప్రకాష్ని చంపినందుకు పర్యటిస్తారా, జడ్జి రామకృష్ణని నాశనం చేసినందుకు పర్యటిస్తారా అంటే ఎందుకు పర్యటిస్తారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాం అంటే మనం నీతులు చెప్పడంలో ఇప్పుడు అధికారం పోయిన తర్వాత సీత పాటలు పాడటంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒకటే స్క్రిప్ట్, మా పైన దాడులు చేస్తున్నారు. దాడులు లేదు, పాడు లేదు, ఏం లేదు. మనకు ఛానల్ ఉంది, మీరు చూడండి. ఏ అధికార ప్రతినిధి మా పైన దాడులు, ఎక్కడ దాడులు చేశారు చెప్పండి, ఏం దాడులు చేశారు? ఓకే, దీని మీద తనదైన స్టైల్లో జగన్మోహన్ రెడ్డి గారు యాత్రకి సిద్ధం అవుతున్నారట. అవును, సహజమే కదా. ఇప్పుడు తండ్రి గారు మరణాన్ని బేస్ చేసుకొని యాత్ర చేసుకున్నారు. ఆయన రాజకీయ పునాదులో ఆ ఓదార్పు యాత్రతో మొదలు పెట్టారు. నిజంగా మాట తప్పని మడమ తిప్పని నేత అయితే ఈ రోజు వరకు కూడా ఆ ఓదార్పు యాత్ర కంప్లీట్ చేయాల. నాకు తెలిసి ఆ మిగిలిన ఓదార్పు యాత్ర ఇప్పుడు కంప్లీట్ చేస్తారేమో నాకు ఒక డౌట్. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఓదార్పు యాత్ర కంప్లీట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ ఓదార్పు యాత్రకి వెళ్తారు. లేదు, ఓదార్పు యాత్ర వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? ఎంతమంది దళిత బిడ్డలు చంపారో ఆ కుటుంబాలకు వెళ్ళాలి. మీ పరిపాలనలో ఎంతమంది హత్యలు గావించబడ్డారో, ఎంతమంది మరణానికి మీరు కారణమయ్యారో, అబ్దుల్ సలాం కుటుంబం అయితేనేమో నుండి ఇక కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి కదా, ఆ కుటుంబాలను ఓదార్చండి ముందు. మీరు అధికారంలో ఉన్నప్పుడు బలైనటువంటి ఆ కుటుంబాలను ఓదారిస్తే మిగతా ఓదార్పు యాత్ర సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, రైట్. ఓకే, అరుణ గారు. ఓకే, అరుణ గారు, ఏంటి చాలా రక్తపాతాలు జరుగుతున్నాయంటే మీ ప్రాంతంలో కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా? చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నది. ఇంకా కనీసం ఫస్ట్ వీక్లోనే ఉంది కదా, ఇంకా పదవులు చేపట్టారు, పూర్తిగా ఎవరు క్యాబినెట్ తీసుకోలేదు అమాత్యులు ఎవరుని, అప్పుడే చాలా దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పి వైసీపీ ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం. అయితే పోరాటడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలుపునిస్తున్నారు. మేము ఎక్కడా తగ్గే పరిస్థితి లేదు, 40% ఓట్లు వచ్చినాయి, సామాన్యంగా కాదు, సీట్లు తగ్గితే తగ్గొచ్చు కానీ మేము ఎక్కడా తగ్గము అని చెప్పి ఆయన భరోసా ఇస్తున్నారు. అలాగే యాత్ర కూడా అది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో క్యాడరు మీ పార్టీల వల్ల వాళ్ళందరినీ ఓదార్చడానికి మళ్ళీ ఈయన జనంలోకి వస్తున్నారు అని. సరే, వైసీపీ ఈ రక్తపాతాలను మాట్లాడుతున్నది పసలేని వాదన. దాని మీద నాశపెట్టే ఉద్దేశం కూడా నాకైతే లేదు. అసలు ఆ టాపిక్ స్కిప్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళు ఉపయోగకరమైన దాని మీద ఎప్పుడు డిబేట్ వీళ్ళు చేసినట్టు, మాకు మాట్లాడే అవకాశం ఇచ్చినట్టు, వాళ్ళు కూడా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడినట్టుగా గత 5 ఏళ్లలో ఎప్పుడు. మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఓకే, అరుణ గారు. ఓకే, 1 minute అండి, నేను వస్తాను. కృష్ణాంజలి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఓకేనా? ఓకే సార్, ఓకే సార్, మాట్లాడండి ఇప్పుడు. ఓకేనా, మాట్లాడండి అరుణ గారు. ఓకే, కృష్ణాంజలి గారు. వర్మ గారు నమస్తే. ఓకే, అరుణ గారు వచ్చారు కాబట్టి అరుణ గారికి ఒక మాట్లాడించండి. మాట్లాడండి అరుణ గారు, మీరు కంటిన్యూ చేయొచ్చు.
కాల్స్ వస్తాయి సార్ కంటిన్యూస్ గా, అందుకే Okay, మాట్లాడండి, మాట్లాడండి. సార్ ఇప్పుడు అసలు ఆ వాదన, ఆ రక్తపాతం అనే వాదన మేము అసలు దాని మీద డిస్కషన్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే అంత వైసీపీ అపోత కలపరు. వాళ్ళ ఛానల్లో వాళ్ళ పేపర్లో మాత్రమే కనిపించే రక్తపాతం అది మా చుట్టుపక్కల ఎక్కడ మా సామాన్యులు ఎవరిలో కనిపించట్లేదు. పబ్లిక్ గా వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు మేము వైసీపీకి వేసామని చెప్పేసి ఓపెన్ గానే చెప్పుకుంటున్నారు. ప్రశాంతంగా స్వేచ్ఛాయుతంగా తిరుగుతున్నారు వాళ్ళు మా గవర్నమెంట్ లో. వాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యత కూడా మా గవర్నమెంట్ తీసుకుని, వాళ్ళ మీద ఎలాంటి దాడులు జరగవు. ఫస్ట్. రెండోది, పాదయాత్ర అన్నారు సార్. ఎవరు పాదాలు పట్టుకోవడానికి సార్? ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ఇవ్వలేకపోయినటువంటి నిరుద్యోగులు పోయి కలిసి, తమ్ముడు నీకు 5 ఏళ్ళు నేను అధికారంలో ఉన్నాను, ఉద్యోగం ఇవ్వలేకపోయాను, అందుకే నీ పాదాలు పట్టుకుంటున్నానని చెప్పేసి వచ్చి వాళ్ళ పాదాలు పట్టుకోవడానికి చేస్తాడా? సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి కనీసం ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు చెయ్యకపోగా వాళ్ళు కనీసం గొంతెత్తి అడగడానికి పోతే వాళ్ళ మీద దాడులు చేసి జైల్లో పెట్టి, బ్రిటిష్ కాలంలో భారతీయులు తిరిగినట్లుగా జగన్మోహన్ రెడ్డి కాలంలో ఆంధ్రులు తిరిగారు మారు వేషాల్లో. వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ పాదాలు పట్టుకొని క్షమాపణ అడగడానికి వెళ్తున్నాడా? మద్య నిషేధం చేస్తా అన్నాడు. ఆడపిల్లలందరూ అందుకే ఓటేశారు గతంలో. ఇప్పుడు వాళ్ళకి ఎవ్వరికి నిషేధం చేయకపోగా ప్రభుత్వం మద్యం అమ్మింది. ఇప్పుడు ఆడబిడ్డలందరూ కాళ్ళు కొట్టుకొని క్షమాపణ అడగడానికి పోతున్నాడా? చచ్చిపోయిన వాళ్ళందరూ భర్తలు, నా వల్ల చచ్చిపోయారమ్మా మీ భర్తలు కల్తీ మద్యం తాగని చెప్పేసి వాళ్ళ ముందు తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పి వాళ్ళ పాదాల మీద పడ్డానికి పోతున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర? దేనికి చేస్తున్నాడు? అసలు కారణం ఏంటి? 5 రోజులు కూడా కాలేదు గవర్నమెంట్ చేతబట్టుకొని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి గారు అడుగుపెట్టి ఈ 5 రోజుల్లో ప్రభుత్వం దగ్గర ఏం తప్పిదం కనిపించిందని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అసమర్థ పాలన మర్చిపోయి ఇవాళ ఎందుకు పాదయాత్ర చేయడానికి వెళ్తున్నాడు? అసలు ముఖ్యమంత్రి గారు అడుగుపెట్టిన మరుక్షణమే ఎవరైతే ఇన్నాళ్ళు మెగా డిఎస్సీ కోసం 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మెగా డిఎస్సీ దానికి పోతున్నాడు పాదయాత్ర చేయడానికి, వాళ్ళ పాదాలు పట్టుకోవడానికి. అట్లాగే 4,000 రూపాయల పెన్షన్, మీరు 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు సమయం తీసుకున్నారు. ఆయన ఒక్క నెలలోనే 1,000 రూపాయల పెన్షన్ పెంచి ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాడు. దానికి వెళ్తున్నాడా? ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చేసి మీ దగ్గర సరైన అవగాహన కూడా లేకుండా మీ బొమ్మలు వేసుకుని ముద్రించి మరి జనాల ఇళ్లలో మీ బొమ్మలు పెట్టడానికి సిద్ధమైపోయారు. వాళ్ళ యాక్ట్ రద్దు చేశాడు. దానికోసం వెళ్తున్నాడా? ఏం చెప్పడానికి ప్రజల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధం అవుతున్నాడు? 5 ఏళ్ళు అధికారంలో ఉంటేనేమో ప్యాలెస్ లో పడుకుంటాడు. అధికారం తీసేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు పక్కన పడేస్తేనే ఇప్పుడు మళ్ళీ ప్రజలు గుర్తొస్తున్నారా? సో సజావుగానే సాగుతుంది ఏంటి? పెద్దిరెడ్డి గారిని వీళ్ళని వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారట, వెళ్ళకూడదా? అడ్డుకోలేదు సార్. ఫస్ట్ విషయము, మేము పార్టీల తరపు నుంచి ఎవ్వరం అడ్డుకోవట్లా. 5 ఏళ్ల పాటు వీళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటే ప్రజలకు ఎప్పుడు వీళ్ళు కనిపించాల. పరదాల మధ్యలో తిరిగారు, లేదంటే బస్సుల్లో తిరిగారు తప్ప ఎప్పుడు ప్రజల్లో తిరగల. 5 ఏళ్ల పాటు ఇచ్చిన హామీలు విస్మరించి ఇవాళ ఇప్పుడు అధికారం దిగిన తర్వాత కనిపిస్తున్నట్టేసరికి ప్రజలు ఆగ్రహావేశాలకు లోనయ్యి కోడిగుడ్లో, రాళ్ళో, టమాటాలో, పేడో ఇంకోటి ఇసిరేస్తారు. దానికి పార్టీలకు మాకేంటి సంబంధం? అది ప్రజల్లో వచ్చినటువంటి అసంతృప్తి, వాళ్ళు చేస్తున్న ధర్నాలు అవన్నీ కూడా. ఇప్పుడు ఎవరు ముందుకు వెళ్ళి రండి చూసుకుందామని చెప్పేసి అంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అందరూ మీలాంటి మనుషులే కదా. మీరు అంతలోనే అధికారం దిగిన తర్వాత కూడా వాళ్ళ మీద పోయి సవాళ్ళు చేస్తుంటే అధికారంలో ఉన్నాను అన్న ధీమా ఉన్న వాళ్ళు ఎందుకు కామ్గా ఉంటారు? రైట్. కృష్ణాంజలి గారు. వర్మ గారు నమస్తే. పేనాడు మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ బహుశా మరో తమిళనాడు లాగాను, మరి ఆ బీహార్ ఇలాంటి ప్రస్తావన నేను చేయను. ఎందుకంటే బీహార్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగానే ఉంది. అందుకని ఇప్పుడు కొత్తగా ఏదో బీహార్ లాగా ఆంధ్రప్రదేశ్ అవుతుంది ఎలాగని అలాంటి వాదన కూడా నేను చేయను. ఆల్రెడీ నారాయణమూర్తి గారు వాదన చెప్పారు. అదేవిధంగా జనసేన అరుణ్ గారు, విజయ్, మన